Hello, hi friends. Right. This is the Unit 1 uh, Complete Textual Grammar. దీంట్లో క్లాజరీ పార్ట్ ఉంటుంది, క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, టెక్స్చువల్ గ్రామర్ ఉంటుంది, ఇంకా క్రియేటివ్ రైటింగ్స్ ఏమైనా ఉంటాయి అవి కూడా ఉంటాయి. ఓకేనా? రైట్. ఇది అందరికి ఉపయోగపడుతుంది ఫర్ ఆల్ ద మీడియా, తెలుగు మీడియా అవచ్చు, ఇంగ్లీష్ మీడియా అవచ్చు, వాటెవర్ అందరికీ 10th క్లాస్ అందరికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఇది కొంచెం లెంతీ వీడియో, లాస్ట్ వరకు వినండి. వింటే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి యూనిట్ 1 వీడియో, ఆ వీడియోస్ ఒకసారి విని, ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా పెడతాను. ఫస్ట్ ఆ వీడియోస్ వినండి. ఆ వీడియోస్ విన్న తర్వాత అప్పుడు ఈ గ్లోజరీ పార్ట్, క్వశ్చన్ ఆన్సర్స్ చూస్తే మనకి చాలా అంటే చాలా క్లారిటీ వస్తుంది. ఓకే, రైట్. ఎస్పెషల్లీ ఈ వీడియో ఒక 10th క్లాస్ పిల్లలకే కాదు, డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అండ్ ఇంగ్లీష్ ఇంకా బాగా నేర్చుకోవాలనే వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్ అండ్ ఐ విష్ యూ వెరీ బెస్ట్. And now I want to welcome each and every one of you to our YouTube channel, English Learning Assistant. Thank you. Right, here glossary. మనకి యూనిట్ 1 యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ లెసన్ ఉంది కదా, దాని గ్లోసరీ ఆల్రెడీ కింద వీడియో లింక్ ఇచ్చాను. ఒకసారి మీకు లెసన్ ఇంకా క్లియర్గా అర్థం కావాలనుకుంటే ఒకసారి వీడియో మీద క్లిక్ చేయండి, లెసన్ వినండి, విన్న తర్వాత ఈ గ్లోసరీ పార్ట్ చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ. స్ట్రెచ్. స్ట్రెచ్ ఇది వర్బ్, ఇక్కడ బ్రాకెట్ అనేది వర్బ్ అంటాం. స్ట్రెచ్ అంటే అర్థం ఏంటి? మేక్ లాంగర్, ఎక్స్టెండ్, స్ట్రైటన్ వన్స్ ఆర్మ్స్, లెగ్స్ అండ్ బాడీ. అంటే ఈ విధంగా అనమాట, ఇలా స్ట్రెచ్ చేయడం. స్ట్రెచ్. ఓకే, సో మేక్ లాంగర్, ఎక్స్టెండ్ ఆర్ స్ట్రైటన్ వన్స్ ఆర్మ్స్, లెగ్స్ ఆర్ బాడీ. నెక్స్ట్ వన్ స్క్రాచ్. స్క్రాచ్ వర్బ్, రబ్ అంటాం. స్క్రాచ్ అంటే రబ్ చేయడం అనమాట. నెక్స్ట్ ర్యాప్, WRAP, ర్యాప్ వర్బ్ ఫామ్. ర్యాప్ అంటే అర్థం ఏంటంటే హగ్ అనమాట, హగ్. సో పుట్ వన్స్ ఆర్మ్స్ అరౌండ్ సంథింగ్, అంటే ఏదైనా ఒక దానివి మన ఆర్మ్స్ ఇలా పెట్టడం, అరౌండ్ సంథింగ్. పుట్ వన్స్ ఆర్మ్స్ అరౌండ్ సంథింగ్. కిక్ డౌన్. కిక్ డౌన్ ఇది ఫ్రేజల్ వర్బ్. స్ట్రైక్ ఫోర్స్ఫుల్లీ విత్ ద ఫుట్, అంటే మన కాళ్ళతోటి గట్టిగా తనడం. స్ట్రైక్ ఫోర్స్ఫుల్లీ విత్ ద ఫుట్. నెక్స్ట్ స్కేట్ బోట్. స్కేట్ బోట్ నౌన్ ఫామ్. స్కేట్ బోట్ అంటే ఏ షార్ట్ నారో బోట్ విత్ స్మాల్ వీల్స్ ఎట్ ఈచ్ ఎండ్ విచ్ యు స్టాండ్ ఆన్ అండ్ రైడ్ యాజ్ ఏ స్పోర్ట్. చూడండి, మనకి ఇక్కడ ఒక చాపలా ఉంటుంది, జస్ట్ ఇలా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. దాని మీద మనం నించుంటే దాన్ని స్కేట్ బోర్డ్లో యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఫేస్. ఫేస్ వర్బ్ ఇది. కౌంటెనెన్స్ అంటే హ్యాడ్ అనమాట, అంటే ఐ ఫేస్డ్ ప్రాబ్లమ్, అంటే ఐ హ్యాడ్ ప్రాబ్లమ్, అంటే ఐ కౌంటెనెన్స్ ద ప్రాబ్లమ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ హీ డజంట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్, అంటే అర్థం ఏంటి? దో హీ వాజ్ బోర్న్ వితౌట్ ఆర్మ్స్ అండ్ లెగ్స్, అంటే ఆర్మ్స్ లెగ్స్ లేకుండా పుట్టినా కానీ, అంటే ఇక్కడ రీజన్ అనమాట, ఆర్మ్స్ అండ్ లెగ్స్ లేవనేది ఒక రీజన్. కానీ ఆ రీజన్ తోటి ఇతను ఏదైతే సాధించాలనుకున్నాడో ఆ రీజన్ని ఎక్స్క్యూజ్లా చూపించకుండా తను సాధించాడు అని చెప్పడం అనమాట. దో హీ వాజ్ బోర్న్ వితౌట్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ హీ అచీవ్డ్ ఎ లాట్ ఇన్ హిస్ లైఫ్. అంటే ఆర్మ్స్ లెగ్స్ లేకుండా పుట్టినా కానీ తను అనుకున్న సాధించాడు. హిస్ డిసెబిలిటీ కుడ్ నాట్ స్టాప్ హిమ్ ఫ్రమ్ అచీవింగ్ హిస్ గోల్స్ ఇన్ లైఫ్. డిసెబిలిటీ ఉన్నా కానీ అది తనకి ఎటువంటి పరిస్థితులు కూడా అడ్డు కాలేదు అని చెప్పడం. నెక్స్ట్ ద డీటెయిల్స్. ద డీటెయిల్స్ అంటే ఫ్రేజ్. ఇక్కడ మనకి ఈ లెసన్ ప్రకారం డీటెయిల్స్ అంటే ఏంటి? హ్యావింగ్ నో ఆర్మ్స్ ఆర్ లెగ్స్. ఆర్మ్స్ లేకపోతే కాళ్ళు చేతులు అనేవి ఇక్కడ మనకి డీటెయిల్స్ అనమాట. లేకపోవడం అనేది డీటెయిల్స్.
ఓకేనా, క్లారిటీ వచ్చింది కదా, అవి లేకపోవడం అనేది డీటెయిల్. నెక్స్ట్ torso. Torso is a noun form. Body without arms and legs. Torso. Body without arms and legs. Next, surf. Verb form. To take part in the sport of riding on waves on a surfboard. అంటే కెరటాల మీద, అంటే సముద్రంలో కెరటాలు వస్తూ ఉంటే దానికి ఆపోజిట్గా నేను ఒక బోట్ మీద వెళ్తూ ఉంటాను అనమాట. ఒక నిన్న మనం చెప్పుకున్నాం కదా, సర్ఫ్ బోట్, దాని మీద వెళ్ళాం, దాన్ని సర్ఫింగ్ అంటాం. నెక్స్ట్ డిస్పైట్ అనేది ప్రిపోజిషన్, పిఆర్ఏ అండ్ ప్రిపోజిషన్, అంటే ఇన్స్పైట్ ఆఫ్ అని చెప్పచ్చు. ఇన్స్పైట్ ఆఫ్, ఈవెన్ దో, ఆల్దో, దో. ఇన్స్పైట్ ఆఫ్, ఈవెన్ దో, ఆల్దో, దో. నెక్స్ట్ లిమ్స్ అనేది నౌన్. లిమ్స్ అంటే నౌన్. ఆర్మ్స్ ఆర్ లెగ్స్. ఆర్మ్స్ ఆర్ లెగ్స్. సో లిమ్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి నౌన్. లిమ్స్ అంటే అర్థం ఏంటంటే ఆర్మ్స్ ఆర్ లెగ్స్ ని లిమ్స్ అంటారు. నెక్స్ట్, ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్. ఆ లెసన్ చెప్పుకున్నప్పుడు చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నిక్ హ్యాస్ ఎ స్మాల్ ఫూట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్. అసలు లెఫ్ట్ హిప్ మీద చిన్న ఫూట్ ఉందని చెప్పుకున్నాం కదా, ఇలా చిన్న ఫూట్ అనమాట. ఓకే, సో ఇట్ లుక్స్ లైక్ ఎ చికెన్ డ్రమ్ స్టిక్. అది చికెన్ డ్రమ్ స్టిక్ లా ఉంటుంది. డ్రమ్ స్టిక్ అంటే తెలుసు కదా మనకి, ములక్కాడ ఉంటుంది, అలా పొడవకుండి ఉంటుంది అనమాట. సో ఈ కాల్స్ ఈ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిమ్ ఎ చికెన్ డ్రమ్ స్టిక్. సో ఈ కాల్ హిజ్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్. సో అతనికి లెఫ్ట్ హిప్ దగ్గర ఏదైతే ఉందో దాన్ని అతను సరదాగా చికెన్ డ్రమ్ స్టిక్ అని పిలుస్తూ ఉంటాడు. నెక్స్ట్ హిప్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ నౌన్, పేరు కదా హిప్ అంటే. సో వన్ ఆఫ్ ద టూ పార్ట్స్ ఆన్ ఈచ్ సైడ్స్ ఆఫ్ వన్స్ బాడీ బిట్వీన్ ద టాప్ ఆఫ్ వన్స్ లెగ్ అండ్ వన్స్ వేస్ట్. మనకి లెగ్ పైన వేస్ట్ కిందన రెండు కలిపి ఎక్కడైతే మనకు కలుస్తుందో దాని వల్ల హిప్ అంటాం. నెక్స్ట్ చికెన్ డ్రమ్ స్టిక్, ఇది కూడా పేరు కాబట్టి నౌన్ అనమాట. చికెన్ డ్రమ్ స్టిక్, ద లోవర్ పార్ట్ ఆఫ్ ద లెగ్ ఆఫ్ ఎ చికెన్ ఆర్ అదర్ బర్డ్ దట్ ఈస్ కుక్డ్ అండ్ ఈటెన్ యాజ్ ఎ ఫుడ్. నెక్స్ట్, ఐ వుడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్. అంటే అర్థం ఏంటి, చాలా 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 సందర్భాల్లో నీకు చెప్తా ఉంటాడు, అది లేకపోతే నేను చాలా కోల్పోయేవాడిని అని చెప్తుంటాడు. అంటే చికెన్ డ్రమ్ స్టిక్ లేకపోతే అతను చాలా కోల్పోయేవాడు అనమాట. సో దాని ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి చూద్దాం ఒకసారి. ఐ వుడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్ అంటే అర్థం ఏంటంటే, నిక్ ఫీల్స్ దట్ హీ విల్ బి అనేబుల్ టు డూ థింగ్స్ ఇఫ్ హీ డజంట్ హ్యావ్ ఈ స్మాల్ ఫుట్ విచ్ లుక్స్ లైక్ ఏ చికెన్ డ్రమ్ స్టిక్. ఆ చికెన్ డ్రమ్ స్టిక్ కానీ లేకపోతే, అంటే చిన్న ఫుట్ కానీ లేకపోతే నేను చాలా లూజ్ అయ్యేవాడిని అని చెప్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ ఫెయిత్ అంటే ఇక్కడ నౌన్ ఫామ్. ఫెయిత్ అంటే కాన్ఫిడెన్స్, బిలీఫ్, ట్రస్ట్ ఇన్ గాడ్, దేవుడి మీద నమ్మకం ఉంచడం. నెక్స్ట్ వర్జిన్ అంటే నౌన్ ఫామ్. సమ్మన్ హూ హ్యాస్ నెవర్ హ్యాడ్ సెక్షువల్ రిలేషన్షిప్. నెక్స్ట్ మోడెస్ట్ అడ్జెక్టివ్. షై ఆర్ రిజర్వ్, చాలా మంది ఇది అడుగుతూ ఉంటారు, సో సార్ మోడెస్ట్ అంటే ఏంటి అని. ఇది యాక్చువల్లీ ఇది అడ్జెక్టివ్ పర్సన్స్ అంటే క్వాలిటీ అనమాట. షై ఆర్ రిజర్వ్, చాలా ఎక్కువ మాట్లాడు, రిజర్వ్డ్గా ఉంటారు, వాళ్ళని మోడెస్ట్ అంటారు. మోడెస్ట్. నెక్స్ట్ పబ్లిసిస్ట్ అనేది నౌన్. ఏ పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పబ్లిసైజింగ్ ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎవరైనా మీ బయోగ్రఫీ రాశారనుకున్నారు, బయోగ్రఫీ రాసినప్పుడు దాన్ని ఒకరు దాన్ని పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. ఓకే, పబ్లిసైజింగ్ అంటాం. నెక్స్ట్ క్లబ్ అనేది నౌన్ ఫామ్. ఈ హెవీ స్టిక్ విత్ వన్ హ్యాండ్ థిక్కర్ దాన్ అదర్. అంటే క్లబ్ తెలుసు కదా మనకి, హాకీ ఆడుతూ ఉంటే ఇలా ఉంటుంది, ఇలా రౌండ్గా ఉండి ఫస్ట్ ఇలా స్టిక్ ఉంటుంది, లాస్ట్లో మనకి ఈ విధంగా చూడొచ్చు, ఇలా ఉంటుంది అనమాట క్లబ్. సారీ, దీన్ని నాకు ఐడియా రావట్లేదు. ఓకే, క్లబ్ హెవీ స్టిక్ విత్ వన్ హ్యాండ్ థిక్కర్ దాన్ అదర్, అంటే ఒకవైపు చాలా హెవీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ టక్డ్. కెప్ట్, పుట్ సంథింగ్ ఇన్ టు ఎ స్పేస్. టక్ అంటే ఈ విధంగా ఇలా పెట్టుకోవడం అనమాట. ఇక్కడ హాకీ ఆ స్టిక్ని ఇక్కడ ఇలా పెట్టుకోవడం అంటే యాక్చువల్ టాపిక్ ఏమో గోల్ఫ్ స్టిక్ అంటాడు. గోల్ఫ్ క్లబ్ని ఈ టక్డ్ అంటాడు, అంటే ఇక్కడ పెట్టుకోవడం. పుట్ సంథింగ్ ఇన్ టు ఎ స్పేస్. నెక్స్ట్ డిస్ట్రాట్
adjective ఇది. Distraught అంటే anxious or distressed or out of mind or so upset and worried. బాగా బాధపడుతున్నటువంటి, బాగా అప్సెట్ అయినటువంటి మదర్. ఇక్కడ మదర్ అని చెప్పలేదు, డిస్ట్రాట్ అంటే అప్సెట్ అవ్వడం అన్నమాట. నెక్స్ట్ డిసెబిలిటీ ఇస్ ద నౌన్, ఎ ఫిజికల్ కండిషన్ దట్ లిమిట్స్ ఎ పర్సన్స్ ఆర్ మూమెంట్స్. అంటే మనకు ఒక డిఫరెంట్ కండిషన్ అనమాట. ఆ కండిషన్ వల్ల మనం యాక్చువల్గా మనం ఎక్కడికి ఏం చేయలేము, మూవ్ అవ్వలేము, చాలా కదలలేని పరిస్థితిలో ఉండడం అనమాట డిసెబిలిటీ. అంటే సపోజ్ ఇప్పుడు చేయలేదు అనుకో, దానికి డిసెబిలిటీ అంటాం. కళ్ళు బాగుంటే డిసెబిలిటీ అంటాం. లేకపోతే ముక్కు ఏది పని చేయకపోతే దాని డిసెబిలిటీ అంటాం. అంటే ఆ పార్ట్ పనిచేయదు అన్నమాట డిసెబిలిటీ. రైట్. సో దిస్ ఈజ్ పేజ్ నెంబర్ 1. ఓకే, రైట్. నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ పేజ్. So page number 2. Okay, right, we'll continue. Medical explanation phrase. Medical explanation is a phrase. Generally, cause started by medical science. Medical science చెప్పిన ఒక రీజన్ అన్నమాట. నెక్స్ట్ అక్కరెన్స్. అక్కరెన్స్ అనేది నౌన్. అంటే ఇన్సిడెంట్స్ అండ్ హ్యాపెన్, జరగడం. అక్కరెన్స్ అంటే మీన్స్ దట్ జరగడం, హ్యాపెనింగ్. నెక్స్ట్ ఫోకోమిలియా. ఫోకోమిలియా అనేది నౌన్. an extremely rare congenital disorder involving malformation of the limbs. అంటే లిమ్స్ సరిగా ఫామ్ అవ్వకపోవడం, అంటే పూర్తిగా రాకపోవడం. చూడు అక్కడ హ్యాండ్ ఇక్కడతో ఆగిపోయింది, అది పూర్తిగా ఫామ్ అవ్వలేదు. కాళ్ళు కూడా పూర్తిగా రాలేదు, అక్కడ ఆగిపోయినాయి అన్నమాట. దాన్ని ఫోకోమిలియా అంటారు. అంటే సింపుల్ చెప్పాలంటే క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ఫోకోమిలియా అంటారు. మనం ఏం రాయొచ్చు, an extremely rare congenital disorder ఇన్వాల్వింగ్ మాల్ ఫార్మేషన్ ఆఫ్ ద లిమ్స్. అంటే సరిగా పనిచేయకపోవడం, లిమ్స్ అనేవి సరిగా పనిచేయకపోవడం. ఓకే, నెక్స్ట్ క్రూయల్ ట్రిక్. క్రూయల్ ట్రిక్ ఫ్రేజ్. వెరీ సాడ్ అండ్ అన్ఫార్చునేట్ థింగ్ హ్యాపెండ్ బై ఫేట్. చాలా మంది అంటాం కదా లక్, లక్. సో లేకపోతే లక్ అవ్వచ్చు, బ్యాడ్ లక్ అనవచ్చు. అంటే మనం చాలా బిలీవ్ చేస్తూ ఉంటాం, ఏదో మనకి ఇలా జరిగింది ఏంటో మనం బాధపడుతుంటాం కదా. క్రూయల్ ట్రిక్ అంటే ఫ్రేజ్. నెక్స్ట్ గాట్ ఇన్ టు. గాట్ ఇన్ టు ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రేజ్, ఇది ఫ్రేజల్ వర్బ్. స్టార్టెడ్ డూయింగ్ ఆర్ ఎంజాయింగ్ సంథింగ్ ఆర్ బికేమ్ ఇన్వాల్వ్డ్ ఇన్. గాట్ ఇన్ అంటే ఐ గాట్ ఇన్ టు క్రికెట్, అంటే నేను దాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పడం అనమాట. నెక్స్ట్ బుల్లీ. బియుఎల్ఎల్వై, బుల్లీ అంటే వర్బ్ ఫామ్. అది ఫ్రైటెన్ ఆర్ థ్రెటన్ టు హర్ట్ సమ్వన్, టు ఫ్రైట్ ఆర్ ఫ్రైటెన్, భయపెట్టడం, భయపెట్టడం, బుల్లీ. నెక్స్ట్ మెయిన్ స్ట్రీమ్. యాడ్జెక్టివ్ ఇది. మెయిన్ స్ట్రీమ్ అనేది యాడ్జెక్టివ్. నార్మల్, జనరల్, కన్వెన్షనల్ అండ్ కామన్. మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అంటారు. దీంట్లో మనకి వచ్చిన సిచ్యువేషన్ అంటే మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అనమాట, అంటే కామన్ స్కూల్, జనరల్ స్కూల్. నెక్స్ట్ బుల్లీయింగ్. ఇందాక చెప్పాను, బుల్లీ అనేది వర్బ్ అయితే బుల్లీయింగ్ అనేది నౌన్ ఫామ్. ఇది హ్యూమిలియేషన్ ఆర్ మాల్ ట్రీట్మెంట్, ఒకరిని చెడ్డగా చూడడం, బాధపడేటట్టుగా బిహేవ్ చేయడం. చూడండి ఇక్కడ బుల్లీ అనేది వర్బ్ అయితే బుల్లీయింగ్ అనేది నౌన్ ఫామ్. నెక్స్ట్ కేరర్. కేరర్ ఏ పెయిడ్ పర్సన్ ఆర్ లుక్స్ ఆఫ్టర్ ఎ చైల్డ్ ఆర్ సిక్ ఆర్ డిసేబుల్డ్ ఏ పర్సన్. చూడండి మనకి ఇంట్లో మనకి కేర్ టేకర్స్ అంటారు, వాళ్ళు ఫ్రీగా అయితే పనిచేయరు, వాళ్ళు కంపల్సరీ మనం మనీ పే చేయాల్సిందే. ఓకేనా. ఏ పెయిడ్ పర్సన్ ఆర్ లుక్స్ ఆఫ్టర్ ఎ చైల్డ్ ఆర్ సిక్ ఆర్ డిసేబుల్డ్ పర్సన్. నెక్స్ట్ వాల్ మౌంటెడ్. యాడ్జెక్టివ్. వాల్ మౌంటెడ్ యాడ్జెక్టివ్. అటాచ్ టు ఎ వాల్. వాల్కి అటాచ్ చేసి ఉంటుంది, దానికి ఈ విధంగా అంటే నిక్కి బ్రష్ తీసుకుంటే అక్కడ బ్రషాలు పెట్టి ఉంటుంది, మనోడు వెళ్ళి ఆ పళ్ళు ఇలా పెట్టడం అనమాట దాని ముందు. సో వాల్ మౌంటెడ్ అంటే అటాచ్ టు ఎ వాల్. నెక్స్ట్ పంప్ యాక్షన్ యాడ్జెక్టివ్. పంప్ యాక్షన్ యాడ్జెక్టివ్. A pump action piece of equipment is operated by pulling or pressing a part in or out so that the contents come out in a short burst. చూడండి మనం ఇలా పంప్ ప్రెస్ చేస్తాం. ఇప్పుడు మనకి కోవిడ్ సీజన్లో మనకి శానిటైజర్ యూజ్ చేస్తూ ఉంటారు చాలా మంది, దాన్ని ఇలా ప్రెస్ చేస్తారు, ప్రెస్ చేయగానే బయటకు వస్తుంది, దాన్ని పంప్ యాక్షన్ అంటాం. నెక్స్ట్ డ్రౌన్ ఆర్ డ్రోన్. డ్రోన్ వర్బ్ ఫామ్. డై ఫ్రమ్ బీయింగ్ అండర్ వాటర్ ఫర్ టూ లాంగ్, అంటే మునిగిపోవడం, మునిగిపోయి చనిపోవడం అన్నమాట. డై ఫ్రమ్ బీయింగ్ అండర్ వాటర్ ఫర్ టూ లాంగ్ టైం. నెక్స్ట్ ల్యాక్. ఎల్ఏసికి ల్యాక్. ల్యాక్ అంటే వర్బ్ ఇది. నాట్ హ్యావ్ సంథింగ్ దట్ వన్ నీడ్స్, అంటే అవసరమైనది లేకపోవడం అన్నమాట. ట్రయంఫ్. ట్రయంఫ్ నౌన్ ఫామ్. అచీవ్మెంట్. ట్రయంఫ్ అంటే అచీవ్మెంట్.
success, conquest, victory. Adversity is a noun form again. Extreme difficulty. Adversity అంటే extreme difficulty. Next, inspirational అంటే adjective form again. Providing encouragement and new ideas for what one should do. చాలా మంది ఈజ్ మై ఇన్స్పిరేషన్ అంటే నేను చాలా ఎంకరేజ్గా ఫీల్ అవుతున్నాను. ఆయన వర్డ్స్ వింటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను ఏదైనా చేయగలను అనే ఫీలింగ్ నాకు వస్తుందని చెప్పడం అనమాట. ఇన్స్పిరేషనల్ adjective. Next, convictions are noun form. Beliefs. Convictions అంటే beliefs, నమ్మకాలు. Run over phrasal verb. If someone or something with something, a vehicle, challenge, etc. and drive over them. Run over అంటే చెప్పండి. హిట్ సమ్వన్ ఆర్ సంథింగ్ విత్ సంథింగ్ అంటే ఒక దాన్ని వేరే కొట్టడం. రోడ్డు మీద వెళ్ళిపోతున్నాను, సడన్గా ఏదోటి వచ్చింది, యాక్సిడెంట్ అయింది. సో దట్ ఈస్ నోన్ ఇస్ రన్ ఓవర్, డ్రైవ్ ఓవర్. Next one, perseverance, noun form. The quality of continuing to try to achieve a particular aim despite difficulties. ఎన్ని బాధలైనా కష్టాలు వచ్చినా కానీ వదలకుండా కంటిన్యూస్గా కష్టపడడం. నాకు ఏదో బాధ వచ్చింది, నేను చేయలేను. లేదా ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను చేయలేను, లేదా బాగాలేదు కాబట్టి నేను చేయలేను, అలాంటివి కాకుండా కంప్లీట్గా దాని మీద ఫోకస్ చేయడం అనమాట. నెక్స్ట్, గివ్ మీ ద ఐ. ఇక్కడ గివ్ మీ ద ఐ అంటే ఇడియో. దీని తెలుగులో వాళ్ళు జాతీయాలని చెప్పి అంటారు, ఇడియో. సో లుక్ ఎట్ సమ్వన్ ఇన్ ఏ వే దట్ కమ్యూనికేట్స్ రొమాంటిక్ ఇంట్రెస్ట్. లుక్ ఎట్ సమ్వన్ ఇన్ ఏ వే దట్ అంటే కల్లో కలిపి చూడడం అనమాట. మనకు డిఫరెంట్ ఫీలింగ్స్ అని వస్తూ ఉంటాయి. నెక్స్ట్, ఫ్రీక్ అవుట్ ఫ్రేజల్ వర్బ్. మేక్ సమ్వన్ అప్సెట్ ఆర్ షాక్. అంటే షాక్ గురవడం, ఫ్రీక్ అవుట్. నెక్స్ట్, వావ్. ఇదేంటంటే షోయింగ్ సర్ప్రైజ్, ఆశ్చర్యాన్ని చూపించడం, వావ్. నెక్స్ట్, స్పెడ్ అంటే ప్రెజెంట్ టెన్స్ ఏమో స్పీడ్, పాస్ట్ టెన్స్ వచ్చి స్పీడ్ ఆఫ్ అంటే స్పెడ్ ఆఫ్ అంటే జరిగిపోయింది అన్నమాట. సో లెఫ్ట్ క్విక్లీ ఆన్ ఏ వెహికల్ ఆర్ ఆన్ ఏ బైసికల్. ఓకే. నెక్స్ట్, బిటెన్ అంటే దీనికి ప్రెజెంట్ టెన్స్ వచ్చి బిటెన్. ఓకేనా, పాస్ట్ పార్టిసిపల్. బిటెన్ ఆఫ్ అంటే సీజ్డ్, టేకెన్ అవే విత్ టీత్. అంటే ఇక్కడ మనకి సందర్భం ఏంటంటే బెథానీ హామిల్టన్ వాజ్ బిటెన్ ఆఫ్ బై ఏ షార్క్. అంటే షార్క్ ఆమె టీత్ని ఆ ప్లేస్లో బాగా దించి బిటెన్ ఆఫ్ కరవడం అనమాట. నెక్స్ట్, అమేజింగ్ అడ్జెక్టివ్. హియర్ వెరీ గుడ్. అమేజింగ్ అంటే వెరీ గుడ్. ప్రెటీ, ఇది కూడా అడ్జెక్టివే, నియర్లీ. నెక్స్ట్, స్పిన్ నౌన్ ఫామ్. స్పిన్ అంటే తిప్పడం, an act of turning around quickly. Center of gravity అంటే noun phrase. Center of gravity అనేది noun phrase. The point in any object on which it can balance. Okay. Next, motivation. మనం చెప్పుకున్నాం relating to inspiration to do something. Next, the Middle East, an area comprising the countries of Southwest Asia and Northeast Africa. ఆ ప్లేసెస్ ని మనం the Middle East అని చెప్పి అంటాం. Okay, right. Now we are moving to question answers. So children, glossary part అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ టాపిక్. సో మీ అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ ఉన్నాయి అనుకుంటున్నాను. టెక్స్ట్ బుక్ ఉంటే ఒకసారి మనం ఆ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. సో పేజ్ 3, థర్డ్ పేజ్. క్వశ్చన్ ఆన్సర్స్. I call it my chicken drumstick. Joke Nick. What does it refer to? చూడండి ఇక్కడ I call it అన్నాడు. I call it my chicken drumstick. ఇక్కడ it అంటే ఏంటి? How does it help you? అక్కడ it అనేది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? సో ఇక్కడ it refers to the small foot on Nick's left hip. Nick's left hip మీద ఉన్నటువంటి స్మాల్ ఫుట్ ఏదైతే ఉందో అది ఇక్కడ it అన్నమాట. Which looks like a chicken drumstick. ఎలా కనబడుతుంటుంది? చికెన్ డ్రమ్ స్టిక్ లా కనబడుతుంటుంది. ఓకే సార్, నీకు అర్థమైంది కదా? వాట్ ఇస్ ఇట్ అంటే చికెన్ డ్రమ్ స్టిక్.
హౌ డస్ ఇట్ హెల్ప్ యూ? మరి అది ఆ ఇట్ అంటే ఇట్ మనకు అర్థమైంది, చికెన్ డ్రమ్ స్టిక్. అది ఏ విధంగా అతనికి ఉపయోగపడిందంటే, నిక్ ఫీల్స్ దాట్ హీ వుడ్ డూ నథింగ్ ఇఫ్ హీ డజంట్ హ్యావ్ ద స్మాల్ ఫుట్. ఆ స్మాల్ ఫుట్ లేకపోతే అతను ఏం చేయలేడు. ఇట్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనేబుల్స్ హిమ్ టు థింక్. అది బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది, అలాగే అది తన్నడానికి కూడా అది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇట్ హెల్ప్స్ హిమ్ ఎస్ ఎ ప్రొపెల్లర్ వైల్ స్విమ్మింగ్ అండ్ మూవింగ్. ప్రొపెల్లర్ అంటే మనకి ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడేది, స్విమ్మింగ్ చేసినప్పుడు కానీ మూవ్ చేసినప్పుడు కానీ ఇట్ అంటే కనుక చికెన్ డ్రమ్ స్టిక్ బాగా ఉపయోగపడుతుంది అని చెప్పడం అనమాట. యూజెస్ ఈ స్మాల్ ఫుట్ టు టైప్. ఆ చికెన్ డ్రమ్ స్టిక్ అంటే స్మాల్ ఫుట్ టైప్ చేయడానికి, రైట్ విత్ ఎ పెన్ అండ్ పిక్ థింగ్స్ అప్ బిట్వీన్ హిస్ టోస్. అంటే రెండు కాళ్ళ బొట్టల వేల మధ్యలో పెట్టుకొని ఏదైనా థింగ్స్ని బయటికి తీయడానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే చిల్డ్రన్, రైట్. సెకండ్ వన్, వాట్ డూ యూ మీన్ బై రైట్ గర్ల్ ఆర్ బాయ్ టు మ్యారీ? ఇక్కడ రైట్ అంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ గర్ల్ టు మ్యారీ అంటే, ఇక్కడ రైట్ బాయ్ ఆర్ గర్ల్ అంటే ఎవరు? ఇక్కడ a right girl or boy to marry means a person who can become a true life partner, sharing and understanding the odds of life. Odds అంటే కష్టాలు, డిఫికల్టీ. అంటే ఏదైనా కానీ, ఏ వచ్చినా కానీ, కష్టమైన నష్టమైన సుఖమైన బాధ అయినా ఏ వచ్చినా కానీ షేర్ చేసుకుంటూ, ఒకళ్ళొకరు అర్థం చేసుకుంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళే రైట్ గర్ల్ ఆర్ బాయ్ అని చెప్పచ్చు. సో నిక్ ఈజ్ ఎ టోర్సో. మరి ఇక్కడ తెలుసు కదా టోర్సో అంటే, ఇందాక మన మీనింగ్స్లో చూసుకున్నాం, అంటే కాళ్ళు చేసి లేకపోవడం. నిక్ ఈజ్ ఎ టోర్సో హూ నీడ్స్ ఎ పార్ట్నర్. అతనికి పార్ట్నర్ కావాలి. ఎలాంటి పార్ట్నర్ కావాలి? హూ కెన్ హెల్ప్ హిమ్ సపోర్ట్ అండ్ కన్ఫర్మ్ విత్ హిస్ ఫీలింగ్స్ అండ్ కీప్ హిమ్ కంఫర్టబుల్ త్రూ అవుట్ హిజ్ లైఫ్. అంటే అతని ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలి, అతనికి హెల్ప్ చేస్తూ ఉండాలి, సపోర్ట్ చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం త్రూ అవుట్ అతను బతికినంత కాలం అతను కంఫర్టబుల్గా ఉంటాడు. అంతేగాని చేతులు లేవు కాళ్ళు లేవు అని తిట్టడం, ఆశ్రయించుకోవడం ఏం చేయకూడదు అన్నట్టు. అలాంటి వైఫ్ కావాలి. అందువల్ల ఇక్కడ ఏ రైట్ గర్ల్ ఆర్ ఏ బాయ్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. హిస్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఏ స్పెషల్ స్కూల్. వాజ్ నిక్ హ్యాపీ అబౌట్ హిస్ పేరెంట్స్ డిసిషన్? వై ఆర్ వై నాట్? వాట్ యూ థింక్ అబౌట్ దిస్ డిసిషన్? వాళ్ళ పేరెంట్స్ కూడా అతన్ని స్పెషల్ స్కూల్కి పంపించకుండా మెయిన్ స్ట్రీమ్ స్కూల్కే పంపిస్తా ఉన్నారు. ఓకే, దట్ ఈస్ ద టాపిక్. వాజ్ నిక్ హ్యాపీ అబౌట్ హిస్ పేరెంట్స్ డిసిషన్? నిక్ హ్యాపీగా ఉన్నాడా? వై ఆర్ వై నాట్? అంటే ఎలా ఉన్నాడు? హ్యాపీగా ఉన్నాడా, లేకపోతే ఎందుకు లేదు? సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్ డిసిషన్? ఈ డిసిషన్ అని మీరు ఏమనుకుంటున్నారు? సో నిక్స్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు స్పెషల్ స్కూల్ విచ్ ఇస్ ఫర్ డిసేబుల్డ్ చిల్డ్రన్. అంటే డిసేబుల్డ్ చిల్డ్రన్ అంటే ఏ అవయవాలు సరిగా లేకుండా, లేకపోతే ఏదో ఒక పార్ట్ పని చేయకుండా డిసేబుల్డ్ చిల్డ్రన్ అని చెప్పి అనుకుంటాం. వాళ్ళందరూ ఇప్పుడు బ్లైండ్ చిల్డ్రన్ అందరూ కూడా బ్లైండ్ స్కూల్లో ఉంటారు. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్కూల్ ఉంది. కానీ వీళ్ళ పేరెంట్స్ ఏంటంటే, ఈ అబ్బాయికి బాగోపోయినా కానీ, టోర్సో అయినా కానీ అతన్ని స్పెషల్ స్కూల్ పంపించడానికి వాళ్ళకి ఇష్టం లేదు. బట్ నిక్ వాజ్ నాట్ హ్యాపీ అబౌట్ హిస్ పేరెంట్స్ డిసిషన్ బికాస్ దేర్ మైట్ బి ద రిస్క్ ఆఫ్ బుల్లింగ్. బట్ స్టార్టింగ్లో నిక్ అయితే హ్యాపీగా లేడు, ఎందుకంటే బాగా బుల్లింగ్ అంటే బాగా ఏడిపిస్తారు, రకరకాల అతన్ని డిఫరెంట్ మాటలతో ఆయన ఏడిపిస్తూ ఉంటారు. అవన్నీ ఉంటాయని చెప్పి నిక్ స్టార్టింగ్ హ్యాపీగా లేదు. Children at mainstream school might tease him. He thought that there would be no risk of bullying in a special school. అతను ఏమనుకుంటాడు, స్పెషల్ స్కూల్లో అయితే మరి ఇలాంటి ప్రాబ్లం అందరూ నాలుంటలు ఉంటారు కాబట్టి ఎవరు టీచ్ చేయడానికి ఉండదు, ఎవరు ఏమన్నారు ఉండదు అని చెప్పి అనుకుంటాడు. He thought that there would be no risk of a bullying in a special school. But later, కొంతకాలం తర్వాత he realized that his parents' decision was the best for him. అతను ఏమనుకుంటాడు, పేరెంట్స్ ఏదైతే చేశారో that was the best decision అని చెప్పి అతను అనుకుంటాడు. So their decision helped him achieve a degree in financial planning and real estate. అంత బెస్ట్ డిసిషన్ తీసుకున్నారు కాబట్టి తనలో కాన్ఫిడెన్స్ పెరిగింది, ధైర్యం పెరిగింది, ఏదైనా చేయగలను అనే ఒక కోరిక అయితే వచ్చింది. సో దాంతో అతను డిగ్రీ కూడా కంప్లీట్ చేశాడు అన్నమాట. ఫినాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్లో కూడా డిగ్రీ కంప్లీట్ చేస్తాడు. ఐ థింక్ దట్ దిస్ డిసిషన్ వాజ్ ద బెస్ట్ వన్ హిస్ పేరెంట్స్ కుడ్ హ్యావ్ మేడ్ for him as a result of being a companion to able persons. He had the chance of competing with them. The decision helped him become independent. మరి ఇలాంటి డిసిషన్ వల్ల అతను ఇండిపెండెంట్గా పెరగడానికి చాలా ఛాన్స్ అయితే దొరికింది.
నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, హౌ డిడ్ నిక్స్ పేరెంట్స్ హెల్ప్ హిమ్ టు బికమ్ ఇండిపెండెంట్? వాళ్ళని మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే నిక్స్ పేరెంట్స్ నిక్ని ఏ విధంగా ఇండిపెండెంట్గా ఉంచాలి, లేకపోతే ఇండిపెండెంట్గా పెంచాలి అని చెప్పి అనుకున్నారనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సో రైట్ ఫ్రమ్ నిక్స్ చైల్డ్హుడ్ హిస్ పేరెంట్స్ డిడ్ దేర్ బెస్ట్ టు మేక్ హిమ్ ఇండిపెండెంట్. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నిక్ని ఇండిపెండెంట్గానే పెంచడానికి ట్రై చేశారు. అంటే తన ఓన్గా పెరగాలి, తను ఎవరి మీద డిపెండ్ కాకూడదు, ఆ విధంగా పెరగాలి, దానికి ట్రై చేశారు. సో నిక్స్ ఫాదర్ పుట్ హిమ్ ఇన్ వాటర్ ఎట్ 18 months. చూడండి, ఇక్కడ అబ్బాయికి ఏమీ లేకపోయినా, కాళ్ళు చేతులు లేకపోయినా వాళ్ళ ఫాదర్ ఏం చేశాడు, 1.5 years వయసులోనే వాటర్లో పెట్టేస్తాడు. అంటే ఇప్పుడు ఏమైంది, తనలో కరేజ్ అనేది డెవలప్ అయింది అన్నమాట, కరేజ్ టు లెర్న్ స్విమ్మింగ్. సో హీ ఎంకరేజ్ నిక్ టు గెట్ ఇన్ ఫుట్బాల్ అండ్ స్కేటింగ్. అలాగే నిక్ని ఫుట్బాల్ ఆడమని, స్కేటింగ్ చేయమని కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు వాళ్ళ ఫాదర్. ఈ థాట్ హిమ్ హౌ టు టైప్ విత్ స్టో అండ్ జస్ట్ 6 years old. సో పేరెంట్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. పేరెంట్స్ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో 6 years వయసు ఉన్నప్పుడే అతను టో, ఆ యొక్క లెఫ్ట్ ఫుట్ ఏదైతే ఉందో దాంతో టైప్ చేసేలాగా తయారు చేశారు. నిక్స్ మదర్ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ దట్ మెంట్ నిక్ వుడ్ హోల్డ్ ఏ పెన్ అండ్ పెన్సిల్. వాళ్ళ మదర్ ఏం చేసింది, సో నిక్ పెన్ పెన్సిల్ పట్టుకోవడానికి సరిపడా ఒక డివైస్ అని క్రియేట్ చేసింది. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బుల్లింగ్, అంటే ఏడిపిస్తారు అనే ఫీలింగ్ ఉన్నా కానీ నిక్స్ పేరెంట్స్ జాయిన్ హిమ్ ఏ మెయిన్ స్ట్రీమ్స్. నిక్స్ పేరెంట్స్ ఆయన్ని మెయిన్ స్ట్రీమ్స్లోనే జాయిన్ చేశారు. దీస్ ఎఫర్ట్స్ హెల్ప్ నిక్ టు బికమ్ ఇండిపెండెంట్. మరి ఇవన్నీ చేయడం వల్ల నిక్ చాలా హ్యాపీగా ఇండిపెండెంట్గా పెరగడం అనేది జరిగింది అనమాట. నెక్స్ట్, పిక్ అవుట్ ద సిమ్టమ్స్ ఆఫ్ నిక్స్ డిప్రెషన్. మరి నిక్ డిప్రెషన్లోకి వెళ్ళాడు, చాలా బాధపడేవాడు అని చెప్పడానికి మళ్ళీ ఏమైనా సిమ్టమ్స్ లో చూడగలమా? అంటే ఏమన్నా మనకి ఆదరణ మెన్షన్ చేశాడా నిక్ డిప్రెషన్ అయ్యాడని చెప్పడానికి? డూ యూ థింక్ హిస్ డిప్రెషన్ వాజ్ నార్మల్, నార్మల్ డిప్రెషన్, అందరూ బాధపడేలాగే బాధపడ్డా, ఆర్ సంథింగ్ యూనిక్ అబౌట్ హిమ్, ఓన్లీ అతనికి మాత్రమే సంబంధించిందా? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఒపీనియన్. ఓకే, సో అట్ ద ఏజ్ ఆఫ్ 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నిక్ వెంట హిస్ మదర్ క్రైమ్. నిక్ వాళ్ళ మదర్ దగ్గరికి ఏడుస్తూ వెళ్ళాడు. అండ్ టోల్డ్ హెర్ దట్ హీ వాంటెడ్ టు కిల్ హిమ్సెల్ఫ్. వెళ్ళి నేను చనిపోవాలనుకుంటున్నానని చెప్తాడు. ఈ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిటర్, అంటే చాలా డిసప్పాయింటింగ్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అన్నమాట. కోల్డ్ అండ్ బిటర్, ఫెల్ట్ ఫీలింగ్ వెరీ సాడ్. ఈ హేటెడ్ గాడ్ ఫర్ నాట్ గివింగ్ హిమ్ హ్యాండ్స్ అండ్ లైఫ్. అప్పుడు దేవుని తిట్టుకున్నాడు, ఎందుకు నాకు చేతులు కాళ్ళు ఇవ్వలేదు. హీ వాజ్ టెరిఫైడ్ అబౌట్ హిస్ ఫ్యూచర్. అతని ఫ్యూచర్, భవిష్యత్తు చూసి ఆయన చాలా బాధపడిపోయాడు. హీ కుడ్ నాట్ థింక్ ఆఫ్ హిస్ ఫ్యూచర్ వితౌట్ హిస్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ విల్ సీ ఇట్. ఓకే, సో హిస్ పేరెంట్స్, అతని పేరెంట్స్ లేకుండా తన ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పి చాలా భయపడ్డాడు అనమాట. అట్ ఏజ్ 10 నిక్ ట్రై టు డ్రాన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బాత్. 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతను బాత్ టబ్లో పడి చనిపోదాం అనుకుంటాడు. చూడండి, యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ డిప్రెషన్, అతను డిప్రెషన్ కంట్రోల్ చేయలేక పాపం చనిపోదాం అనుకుంటాడు. ఐ థింక్ హిస్ డిప్రెషన్ వాజ్ నార్మల్. అతనికి అది నార్మల్ డిప్రెషన్. ఎందుకంటే ఎనీ హ్యూమన్ బీయింగ్ బార్న్ లైక్ నిక్ మైట్ హ్యావ్ ద ఫీలింగ్స్ ఆఫ్ డీప్ డిప్రెషన్. అంటే ఎవరైనా నిక్లా పుట్టుంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది. కాబట్టి అతనికి ఆ డిప్రెషన్ నార్మల్. ఇట్ ఈస్ ద సేమ్ విత్ ఆల్ డిసేబుల్డ్ పర్సన్స్ యాజ్ దే హ్యావ్ మెనీ లిమిటేషన్స్ ఇన్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో మరి ఏంటంటే మరి ఆ విధంగా పుట్టిన వాళ్ళకి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు అన్ని పనులు మనకులా చేయలేరు. అందువల్ల నేను ఏమంటాడు చూడండి, డిప్రెషన్ వాజ్ నార్మల్ అంటాడు. వాళ్ళకి ఆ డిప్రెషన్ అనేది నార్మల్. మనకైతే అది అన్బేరబుల్. సో మనం ఊహించుకుంటేనే మనకి అది చాలా భయంకరంగా ఉంది కదా, ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. మరి అలాంటిది వాళ్ళకి ఆ డిప్రెషన్ అనేది నార్మల్. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ ఇన్సిడెంట్ ఇన్ దిస్ టెక్స్ట్ ఈస్ ఫన్నీ, వాట్ మేక్స్ ఇట్ ఫన్నీ? సో మనకి ఈ టెక్స్ట్, ఈ లెసన్ మొత్తం మీద ఒక ఇన్సిడెంట్ చాలా ఫన్నీగా ఉంది. ఒక ఇన్సిడెంట్ ఏంటది, ఆ ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటి? సో వన్స్ నిక్ వాజ్ ఇన్ ఏ కార్ ఎట్ ట్రాఫిక్ లైట్స్. నిక్ ఒకసారి కార్లో ఉంటాడు, అది ట్రాఫిక్ సిగ్నల్ పడుతుంది. ఏ ఫన్నీ ఇన్సిడెంట్ టుక్ ప్లేస్. అక్కడ మంచి సరదాగా సిచ్యువేషన్ ఒకటి జరుగుతుంది. ఏ గర్ల్ వాజ్ లుకింగ్ ఎట్ హిమ్ ఇంట్రెస్టింగ్లీ. అతను ఒక అమ్మాయి అతను చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాడు. షీ కుడ్ ఓన్లీ సీ నిక్స్ హెడ్, ఓన్లీ నిక్ హెడ్ మాత్రమే కనబడుతుంది. సో ఐ డిసైడెడ్ టు 360 degrees spin in the car seat to show her that he was a torso.
అంటే అతను ఏంటంటే 360 స్పిన్ అంటే రౌండ్గా తిరుగుతాడు అనమాట. ఎందుకు నేను టోర్స్ అని చూపించాను, నా చేతులు కాళ్ళు ఏమని చూపించాను. when she saw the torso she left the place quickly. That is a funny incident in the text. The idea of Nick showing girl his torso makes the scene funny. Next, what made Nick choose Bethany Hamilton as his teacher to learn surfing? ఎందుకు బెథానీ హ్యామిల్టన్నే ఆయన ఒక టీచర్గా సెలెక్ట్ చేసుకుంటాడు? రీజన్ ఏమై ఉండొచ్చు? Phrase number 4. Okay. Yeah. So what made Nick choose Bethany Hamilton as his teacher to learn surfing? ఎందుకు బెథానీ హ్యామిల్టన్ చూస్ చేసుకుంటాడంటే బెథానీ హ్యామిల్టన్ వాజ్ ఎ సర్ఫింగ్ మాస్టర్. ఆమె కూడా ఒక సర్ఫింగ్ మాస్టర్. షీ గాట్ హెర్ ఆర్మ్ బిటెన్ ఆఫ్ బై షార్క్ వెన్ షీ వాజ్ 12. 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఆ బెథానీ హ్యామిల్టన్ యొక్క చేతిని షార్క్ కొరుకుతుంది అనమాట. అప్పుడు ఆమె చేతి కోల్పోతుంది. దో షీ హ్యాడ్ నో ఆర్మ్, ఆమె చేయి లేకపోయినా కానీ షీ వాజ్ ఏబుల్ టు సర్ఫ్ వెల్. కానీ సర్ఫ్ అని బాగా చేయగలదు. సర్ఫింగ్ అంటే ఆ కెరటాల మధ్యన ఆ స్టిక్ ఏమంటుందని ఆ సర్ఫింగ్ దాన్ని పట్టుకుని దాని మీద చక్కగా వెళ్ళగలదు. యాజ్ ఎ డిసేబుల్డ్ పర్సన్ షీ కుడ్ లెర్న్ హిమ్ వెల్ హౌ టు సర్ఫ్ వితౌట్ ఆర్మ్స్ అండ్ లెగ్స్. ఆమె కూడా డిసేబిలిటీ ఉంది కాబట్టి ఆమె మన నిక్ని కూడా బాగా అర్థం చేసుకోగలదు. అంటే షీ కుడ్ నో ద సైకలాజికల్ కండిషన్ ఆఫ్ ఎ డిసేబుల్డ్ పర్సన్ లైక్ నిక్. ఆమెకి ఏంటంటే నిక్ లాంటి పర్సన్స్ ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు అనేది ఆమె క్లియర్గా తెలిసింది. ఆమె కూడా డిసేబుల్డ్ పర్సన్ కాబట్టి నిక్ థాట్ దట్ షీ వాజ్ ద బెస్ట్ మాస్టర్ టు హెల్ప్ హిమ్ లెర్న్ సర్ఫింగ్. నిక్ ఏమనుకున్నాడంటే ఆమె షీ వాజ్ ద పర్ఫెక్ట్ వన్ టు టీచ్ హిమ్ సర్ఫింగ్. This thought made Nick choose Bethany Hamilton as his master. Next, which aspect of Nick's physical condition helps him today 360 spin? మనం 360 spin చేశారు కదా, అది ఏ కండిషన్ వల్ల ఆయన చేయగలిగాడు? సో నిక్ హ్యాస్ ఎ వెరీ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సో హీ హాస్ గాట్ ప్రెటీ గుడ్ బ్యాలెన్స్. అతను సెంటర్ ఆఫ్ గ్రావిటీ తక్కువ ఉంది కాబట్టి ఆయన చక్కగా 360 స్పిన్ చేయగలడు. అంటే కాల్ లేవు కదా, మన బొడ్డు అనే దగ్గర సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది, అది మెయిన్ సెంటర్. అక్కడి నుంచి కాల్ లేకపోవడం వలన తొందరగా అతను కిందకి ఆకర్షించబడుతుంది. అతను పడ్డానికి అయితే ఛాన్స్ లేదు. ఓకే, సో దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ నిక్స్ ఫిజికల్ కండిషన్ హెల్ప్డ్ హిమ్ టు డూ a 360 spin successfully. Okay, next, 9th question. What are the distinct features of this text? దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమున్నాయి, అవి ఏంటి అని అడుగుతాడు అనమాట. సో ఇయర్ ఆల్మోస్ట్ మనకి 11 ఫీచర్స్ అనేవి ఉన్నాయి, మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్. సో ఇట్ ఈస్ అన్ ఆర్టికల్ బేస్డ్ ఆన్ ఆటోబయోగ్రఫీ. ఫస్ట్ వన్, ఈ ఆర్టికల్ అనేది మనం చదివిన లెసన్ ఆటోబయోగ్రఫీ బేస్ చేసుకుని ఉంది. నెక్స్ట్, ఐడియాస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ లాజికల్ సీక్వెన్స్ యూజింగ్ వ్యారీడ్ సెంటెన్సెస్. చాలా లాజికల్గా ఈ లెసన్ అంతా కూడా అరేంజ్ చేయబడింది. నెక్స్ట్, ఐడియాస్ ఆర్ ఎగ్జాంప్లిఫైడ్, అంటే ప్రతి ఐడియాను కూడా ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చాడు. విత్ ఎమోటివ్ అండ్ పర్సువేసివ్ లాంగ్వేజ్, చాలా ఎమోషనల్గా పర్సువేసివ్, అందరికి అర్థమయ్యే రీతిలో దాన్ని రాసుకొచ్చాడు అనమాట. నెక్స్ట్, కోహెషన్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద టెక్స్ట్. కోహెషన్, వాట్ ఈస్ ది మీన్ ఆఫ్ కోహెషన్ అంటే ఒక పారాగ్రాఫ్ ఇంకో పారాగ్రాఫ్ లింక్ ఉండడం, అది బాగా కనెక్ట్ చేశాడు. దీస్ సెంటెన్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ప్రాపర్ లింకర్స్. నెక్స్ట్, యూనిటీ ఆఫ్ ఐడియాస్ ఇస్ మెయింటైన్ ఫర్ కోహరెన్స్. మంచి ఐడియాస్ తోటి కలపడం మొదలెట్టాడు అనమాట. ఒక పారాగ్రాఫ్ ఇంకో పారాగ్రాఫ్ లింక్ ఉండేటట్టు జాగ్రత్తగా పేర్చుకుంటూ వస్తారు. ద సెంటెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ క్లియర్ అండ్ రీజనబుల్ వే. నెక్స్ట్, సర్టన్ కొటేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆర్ యూజ్. ఇంట్రడక్షన్ ఇస్ పర్ఫెక్ట్. డెవలప్మెంట్ అండ్ కన్క్లూజన్ ఆర్ ప్రాపర్లీ ఎన్ష్యూర్డ్. ద ఐడియాస్ ఆర్ గివెన్ ఫార్మల్లీ అండ్ ప్రిసైజ్లీ, అంటే ఐడియాస్ చాలా చక్కగా ఇచ్చాడు. ప్రిసైజ్ అంటే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. ద మెసేజ్ ఇన్ ద కాంటెంట్ ఈజ్ ఏబుల్ టు రైజ్ ఎమోషన్స్ ఆఫ్ రీడర్స్. అంటే మెసేజ్ మనం చదువుతూ ఉంటే ఎవరైతే చదువుతుంటారో వాళ్ళ కూడా ఎమోషన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటాయి. అంటే అబ్బా నిక్కి ఇంత గొప్పోడా అనే ఒక ఫీలింగ్ మనకు వస్తూ ఉంటుంది. సో ఫిజికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ ఇస్ హైలైటెడ్ ప్రాపర్లీ. అంటే మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో నిక్ యొక్క ఫిజికల్ డిస్క్రిప్షన్ బాగా హైలైట్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్, ద డీటెయిల్స్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ సచ్ యాటిట్యూడ్స్,
లైక్స్, డిస్లైక్స్, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఆర్ డిస్క్రైబ్డ్ ఎఫెక్టివ్లీ. అంటే నీకు యాటిట్యూడ్ ఏంటి, నీకు ఏమి ఇష్టపడుతున్నాడు, నీకు ఏమి ఇష్టపడ్డు, నీకు యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, ఆయన యొక్క వీక్నెస్ ఏంటి అనేవి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్. సో ఫైనల్ క్వశ్చన్, వాట్ యూ లర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ నిక్ వూయిచిచ్? మన నిక్ వూయిచిచ్ లైఫ్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? సో ఇట్ ఈస్ లర్న్డ్ ఫ్రమ్ లైఫ్ ఆఫ్ నిక్ వూయిచిచ్ దట్ ఇంటర్పర్సనాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ఫిజికల్ పర్సనాలిటీ. అంటే చాలా మంది బయట అపియరెన్స్ వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, కానీ ఇక్కడ ఏం చెప్తుంటే బయట కనిపించే అపియరెన్స్ కన్నా లోపల మనసు ఎలా ఉంది, అది మంచిదా చెడ్డదా, నీ ఆలోచనలు మంచివా చెడ్డదా అనేది చాలా ఇంపార్టెంట్. నిక్ వూయిచిచ్ యూజెస్ హిస్ లైఫ్ స్టోరీ టు ఇన్స్పైర్ పీపుల్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. అసలు ప్రపంచం మొత్తాన్ని ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాడు. The life story of Nick teaches us that if we fail, we should try again and again until we succeed. So this is what important. మరి నిక్ లెసన్ ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, మరి నిక్ మనకి ఇచ్చే గ్రేట్ మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు ఫెయిల్ అయినా మళ్ళీ యూ హ్యావ్ టు గెట్ అప్ అండ్ యూ హ్యావ్ ట్రై. చాలా ఇప్పుడు వరకు ట్రై చేస్తూ ఉండాలి, అంటిల్ వి సక్సీడ్. మన సక్సెస్ అయినంత వరకు మనం ట్రై చేస్తూనే ఉండాలి. So Nick's achievements show us that anything can be done if we try hard enough. మనం చాలా గట్టిగా డెడికేషన్తో కష్టపడితే ఏదైనా మనం సాధించగలం అనేది మనం నేర్చుకోవచ్చు. Nick's life is a source of inspiration to do all things with faith, hope, perseverance and strong will power. మనకి ఎక్కువ విల్ పవర్ ఉండాలి, చెయ్యాలి అనే భయంకర నమ్మకం ఉండాలి. పర్సర్వెన్స్ అంటే ఏంటి, చాలా ఫెయిల్యూర్స్ వచ్చినా అయిపోవాలి, డోంట్ క్విట్. అండ్ ఫెయిత్ అండ్ హోప్, ఒక ఆశతో మనం ముందుకెళ్తుంటే మనం ఏమైనా సాధించగలం అనేది నిక్ లైఫ్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. నిక్ లైఫ్ స్టోరీ సేస్ దట్ disability cannot prevent one from reaching great heights. If one has great inner personality which includes dedication, determination, willpower and perseverance and hard work. అంటే అక్కడేమో డిసేబిలిటీ అనేది ఉంది కదా, డిసేబిలిటీ మనకి అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పడం అనమాట. ఇవన్నీ కూడా నథింగ్ అంటే, ఇవన్నీ కూడా బుల్షిట్ అనమాట, మళ్ళీ ఓపెన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే. సో అవన్నిటి వల్ల దాన్ని చూసి భయపడిపోకూడదు, దాన్ని ఒక ఆయుధంగా మలుచుకుంటే మనం ఏదైనా సాధించగలం అనేది నిక్ లెసన్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్, డూ యూ థింక్ డిసేబిలిటీ ఇస్ అన్ ఆబ్స్టకల్ టు అచీవ్ సక్సెస్ ఇన్ లైఫ్? ఓకే, డిసేబిలిటీ అంటే నాకు అది బాగాలేదు ఇది బాగాలేదు అనేది అది నిజంగా ఒక అడ్డు, సక్సెస్ సాధించడానికి ఒక అడ్డు కూడా అని అన్నాడు. సబ్స్టాన్షియేట్ యువర్ ఆర్గ్యుమెంట్ సైటింగ్ ఎవిడెన్స్ ఫ్రమ్ నిక్ వూయిచిచ్ బయోగ్రఫికల్ అకౌంట్ యాటిట్యూడ్ ఇస్ యాటిట్యూడ్. దాన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నాడు. నో, I don't think disability is an obstacle to achieve success in life. This is substantiated from the life of Nick Vujicic. Nick Vujicic లెసన్ నుంచి కూడా మనం దాన్ని క్లియర్గా చెప్పొచ్చు. Though he was a torso, he achieved degree in financial planning and real estate. అంటే అతని కాళ్ళు చేతులు లేకపోయినా ఆయన డిగ్రీ ఫినాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్ డిగ్రీ సాధించగలిగాడు. అంటే చదువుకి డిసేబిలిటీ అనేది అర్థం కాదు. నెంబర్ 2, though he is a limbless he can swim and surf plays ఫుట్బాల్ అనుకో. అంటే ఫుట్బాల్ ఆడడానికి కాళ్ళు ఉండాలి, మరి స్విమ్ చేయడం కూడా కాళ్ళు ఉండాలి, ఏం చేయడానికి కాళ్ళు చేతులు ఉండాలి. ఇవేమి లేకపోయినా ఆయన స్విమ్ చేయగలిగాడు, సర్ఫింగ్ చేయగలిగాడు, ఫుట్బాల్ ఆడగలిగాడు అండ్ గోల్ఫ్ కూడా ఆడగలిగాడు. నెక్స్ట్, ఇన్స్పైట్ ఆఫ్ హిస్ బీయింగ్ ఎ torso, he was able to do 360-degree spins on his boat, a feat that has never been achieved by anyone in the history of surfing. అంటే అది టోర్సో అయినా కానీ ఆయన 360-degree స్పిన్ అనేది చేయగలిగాడు. అంటే తనకి ఏదైతే డిసెబిలిటీ ఉందో దాన్ని పాజిటివ్గా మలుచుకొని దాని ద్వారా ఆయన సక్సెస్ సాధించాడు. చూడండి, ఏ ఫీట్ హ్యాస్ నెవర్ బీన్ అచీవ్డ్ బై ఎనీవన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ సర్ఫింగ్. సర్ఫింగ్లో అటువంటి ఫీట్ అప్పటి వరకు ఎవరు చేయలేదంట. నెక్స్ట్, డిస్పైట్ హిస్ డిసెబిలిటీ బికేమ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ ఇన్స్పైర్డ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. చాలా మందిని అసలు కూడా ఇన్స్పైర్ చేశాడు. Thus, we can say disability is not an obstacle to achieve success in life. The human spirit can handle much worse than we realize. దీని కూడా మనకు అర్థమైంది ఏంటంటే డిసెబిలిటీ అనేది సక్సెస్ అవ్వడానికి అడ్డుగోడ అయితే కాదు. మళ్ళీ హ్యూమన్ మన స్పిరిట్ స్ట్రాంగ్, మన ఫెయిత్, డిటర్మినేషన్, డెడికేషన్,
పర్సర్వెన్స్, విల్ పవర్ ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏది స్టాప్ చేయలేదు, మనం చాలా సాధించగలం అనేది మనం ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కూడా given below are some of the statements made by Nick Vujicic. Which of these are substantiated by Nick's life? I realized why God made us like this, to give hope to others. అంటే ఎందుకు చెప్పాడు అంటే ఇది కరెక్టేనా, నిక్ లైఫ్లో ఈ స్టేట్మెంట్ కరెక్టేనా? I wanted to concentrate on something good that I had. ఇది కూడా కరెక్టేనా? I tell people to keep on getting up when they fall and to always love themselves. If I can encourage just one person, then my job in this life is done. మరి 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్టా లేదా రాంగా నిక్స్ లైఫ్లోనే అని క్వశ్చన్ అనమాట. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ సబ్స్టాన్షియేటెడ్ బై నిక్స్ లైఫ్. ఇవన్నీ కూడా నిక్స్ లైఫ్లో జరిగినాయి. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి, ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ us లైక్ దిస్ టు గివ్ హోప్ టు అదర్స్. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే నిక్ at the age of 13 సంవత్సరాల వయసులో he was inspired very much by a newspaper article about a disabled man who had managed to achieve great things and help others. He got a hope from him, then he decided to use his life to encourage others and give them hope. This realization made him travel all over the world giving hope to others. చూడండి అక్కడ 13 సంవత్సరాల వయసులో ఆయన ఒక ఆర్టికల్ చదువుతారు న్యూస్ పేపర్లో. ఆర్టికల్ ఎలా ఉంటుందంటే ఒక డిసేబుల్డ్ మ్యాన్, ఒక సరిగా కాళ్ళు చేతులు లేని ఒక మనిషి చాలా థింగ్స్ అచీవ్ చేయగలిగాడు, లైఫ్లో సక్సెస్ అవ్వగలిగాడు అనే ఒక ఆర్టికల్ అని చదివిన తర్వాత దాన్ని చూసి చాలా అంటే చాలా ఇన్స్పైర్ అవుతాడు. ఇన్స్పైర్ అయ్యి తర్వాత దాన్ని ఆయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇతను కూడా సక్సెస్ సాధిస్తాడు. అఫ్కోర్స్ ప్రపంచం అంతా కూడా తిరుగుతూ ఉంటాడు అనమాట, అంటే మోటివేషన్ ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్. కరెక్టే కదా. సో మనకి ఏదైతే మంచిగా ఉందో దాన్ని మనం బాగా కాన్సన్ట్రేట్ చేయాలి, చేస్తే కంపల్సరీగా సక్సెస్ అనేది వస్తుంది. చాలామంది ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మనం గ్లాస్లో హాఫ్ వాటర్ తీసుకుంటే చాలామంది ఏం చూస్తారంటే గ్లాస్ సగం ఖాళీగా ఉంది కదా అని చెప్పి చూస్తూ ఉంటారు. బట్ అది కాదు, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే గ్లాస్ సగం ఫిల్ అయింది కదా, దాన్ని ఎందుకు మనం చూడం అది. సో నిక్ వాజ్ నాట్ డిస్కరేజ్ విత్ హిస్ డిసబిలిటీ. అతను డిసబిలిటీ వల్ల డిస్కరేజ్ అవ్వలేదు. నిక్ న్యూ దట్ హీ హ్యాడ్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్ బట్ హీ థాట్ దట్ నోబడీ కుడ్ టేక్ అవే హిస్ అదర్ ఎబిలిటీస్ విత్ హిమ్. సో అతను ఏం చెప్తారంటే నా ఎబిలిటీస్ని వేరే వాళ్ళు ఎవ్వరూ తీసుకెళ్ళారు. సో యూ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ఎబిలిటీస్ యార్ సచ్ ఎస్ ఫెయిత్, విల్ పవర్ అండ్ పర్సర్వెన్స్. అతను ఏంటంటే తన ఎబిలిటీస్ మీదే కాన్సన్ట్రేషన్ చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఐ టెల్ పీపుల్ టు కీప్ ఆన్ గెటింగ్ అప్ వెన్ దే ఫాల్ అండ్ టు ఆల్వేస్ లవ్ దెమ్సెల్వ్స్. సో యాజ్ అ డిసేబుల్డ్ మ్యాన్ నిక్ ఫెయిల్ టు డూ థింగ్స్ సక్సెస్ఫుల్ లైక్ అదర్ పీపుల్, అదర్ ఏబుల్ పీపుల్ వెన్ ఎవర్ అదర్ ఏబుల్ పీపుల్. అంటే అన్ని పార్ట్స్ ఉన్న ప్రజలు ఏ విధంగా అయితే సక్సెస్ చూస్తున్నారో అలాగే డిసేబిలిటీ ఉన్న వాళ్ళు కూడా చేయగలరు. డిసేబిలిటీ అనేది అడ్డు కాదు. సో వెన్ ఎవర్ నిక్ ఫెయిల్స్ ఇట్ రైస్ అగైన్ అండ్ అగైన్ అంటిల్ ఈ సక్సెస్. నీకు ఎప్పుడు ఫెయిల్ అయినా కానీ మళ్ళీ లేస్తాడు, దాన్ని వర్క్ చేస్తాడు, మళ్ళీ సక్సెస్ అయినంత వరకు ఆయన వర్క్ చేస్తూనే ఉంటాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ నెవర్ క్విట్. సో విన్నర్స్ నెవర్ క్విట్, సక్సెస్ఫుల్ పీపుల్ నెవర్ క్విట్. సో వెన్ నిక్ వాజ్ లెర్నింగ్ హౌ టు సర్వ్ హీ వాజ్ టెరిఫైడ్ ఎట్ ఫస్ట్. సో ఆయన సర్వ్ చేసినప్పుడు ఆయన ఫస్ట్ టైం చాలా భయపడతాడు, బట్ లేటర్ హీ డిడ్ వెరీ వెల్. తర్వాత ఆయన బాగా చేస్తాడు. ఈ డిసైడ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ హీ హ్యావ్. అప్పుడు అంటాడు అతను, సో అతని దగ్గర ఏదైతే ఉందో దానికి ఆయన చాలా హ్యాపీగా దేవుడు థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు అనమాట. సో దిస్ ఈస్ పేజ్ నెంబర్ 5 కంప్లీట్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 6. Okay, if I can encourage just one person, then my job in this life is done. This statement was substantiated by Nick aptly. సో నిక్ దాన్ని కరెక్ట్ అని చెప్తున్నాడు, లైఫ్లో జరిగింది. ఎందుకంటే ఈ ఎంకరేజ్ మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్, యూజ్ హిస్ లైఫ్ స్టోరీ టు ఇన్స్పైర్ అదర్స్. ఈ మేడ్ మెనీ పీపుల్ రియలైజ్ దర్ ఇన్నర్ బ్యూటీ అండ్ పర్సనాలిటీ. అతను చాలా మంది చెప్పాడు బయట బ్యూటీని చూడొద్దు, ఇందులో ఇన్నర్ బ్యూటీని చూడు, అది చాలా మంచిది అని చెప్పి చాలా మంది ఎంకరేజ్ చేశారు. కాబట్టి హీ వాజ్ ఏబుల్ టు రైజ్ మెనీ పీపుల్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ డిస్పైర్ టు ద స్టేట్ ఆఫ్ గ్రేట్ హోప్. చాలా మంది బాధపడుతున్న వాళ్ళని తన యొక్క మోటివేషన్ ద్వారా, తన లైఫ్ స్టైల్ ద్వారా, తన యాటిట్యూడ్ ద్వారా చాలా మందిని చేంజ్ చేసి వాళ్ళే డిస్పైర్ నుంచి హోప్లోకి తీసుకురావడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మనం క్వశ్చన్ ఆన్సర్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. నౌ వొకాబులరీ పార్ట్. లుక్ ఎట్ ద లిస్ట్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఇన్ ద బాక్స్, విచ్ ఆఫ్ దమ్ డిస్క్రైబ్ నిక్ వూయిసిచ్. మరి దీంట్లో మనకి నిక్ వూయిసిచ్ సూచించే అట్లా మనం టిక్ చేయమంటారు. రైట్, పాజిటివ్, ఎస్ నిక్ వాజ్ పాజిటివ్. నెగిటివ్,
No. Nick was never negative. Next, optimistic. Yes, he always looks in positive manner. Pessimistic. No. Generous, of course. Nervous, no. Confident, yes. Smart, yes. Sociable అంటే అందరితో హ్యాపీగా మింగిల్ అయిపోవడం, ఎస్. కోవర్డ్ అంటే రూడ్ బిహేవియర్, అది నీట్ మేనర్ లేదు. కరేజియస్, ఎస్. రిలయబుల్, ఎస్. ఇండిపెండెంట్, ఎస్. డిపెండెంట్ కాదు. ఒబీడియంట్, ఎస్. ట్రస్టింగ్, ఎస్. వాలియంట్, ఎస్. తర్వాత క్రియేటివ్, ఎస్. అండ్ లెవెల్ హెడెడ్ అంటే యాటిట్యూడ్ అనమాట. నేను చేయగలను అనే ఒక యాటిట్యూడ్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు లెవెల్ హెడెడ్గానే ఉంటారు. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు. ఓకేనా, దానికి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. పాజిటివ్ అంటే ఆప్టిమిస్టిక్ అంటే హోప్ఫుల్ అండ్ కాన్ఫిడెంట్. నెగిటివ్ హార్మ్ఫుల్, అన్ప్లెజెంట్ ఆర్ నాట్ వాంటెడ్. ఇక్కడ ఇచ్చిన 27 వర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ 27 అడ్జెక్టివ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని అడ్జెక్టివ్స్ మీనింగ్స్ అనమాట. సో పాజిటివ్, ఆప్టిమిస్టిక్, హోప్ఫుల్ అండ్ కాన్ఫిడెంట్. నెగిటివ్ హార్మ్ఫుల్, అన్ప్లెజెంట్ ఆర్ నాట్ వాంటెడ్. ఆప్టిమిస్టిక్, believing that good things will happen in the future. Pessimistic, expecting that bad things will happen in the future. Generous, willing to give money, spend time, etc. in order to help people or give them pleasure. Nervous, worried or frightened about something. Confident, sure that something will happen in the way that you want or expect. Smart, fashionable, clever. Sociable, friendly and enjoys being with other people. Cowardly, not at all brave, pirikuvaadu. Courageous, brave, daring and bold. Okay, next పేజ్ నెంబర్ 7. అంటే మీ వీడియో చూసినప్పుడు మీకు డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి పేజ్ నెంబర్స్ నోట్ చేస్తున్నాను. నెక్స్ట్ 12th వన్, రిలయబుల్ అంటే డిపెండబుల్. ఇండిపెండెంట్, సెల్ఫ్ డిటర్మైనింగ్, కాన్ఫిడెంట్ అండ్ ఏబుల్ టు డూ థింగ్స్ బై వన్ సెల్ఫ్ ఇన్ వన్స్ వే. నెక్స్ట్ డిపెండెంట్, needing someone or something in order to exist, be successful, be healthy. Obedient, always doing what one is told to do. Trusting, willing to believe that other people are good and honest, అందరూ కూడా మంచోళ్ళు అని ఫీల్ అవడం అన్నమాట. Valiant, very courageous in difficult situations, చాలా ఇంపార్టెంట్ ఇది. సో వాలియంట్ అంటే వెరీ కరేజియస్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్, అంటే కష్ట కాలంలో కూడా చాలా ధైర్యంగా నిలబడ్డాం. Self-centered, paying so much attention to oneself that one does not notice what is happening. అంటే ఏం జరుగుతుందో పట్టించుకోకుండా తన మీద తనే ఫోకస్ చేసుకోవడం. నాకు ప్రపంచంతో పని లేదు, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేస్తాను అని అనుకోవడం. నెక్స్ట్ arrogant అంటే బిహేవింగ్ ఇన్ an unpleasant or rude way. Sarcastic, saying things that are the opposite of what one means in order to make an unkind joke. సరదాగా సర్కాజం అంటే జోక్ చేయడం, అవతల వాళ్ళ మీద హేళన చేయడం. క్వారల్స్, నో క్వారల్స్ ఏ లాట్ విత్ పీపుల్. నెక్స్ట్ రూడ్, ఇంపొలైట్ అండ్ అనాయింగ్ అదర్స్, ఇంపొలైట్గా ఉండడం, అవతల బాధ పెట్టడం. క్రియేటివ్, గుడ్ అట్ యూజింగ్ ఇమాజినేషన్ టు మేక్ థింగ్స్, ఏదైనా ఒక పనిని చేయడానికి మైండ్ ఉపయోగించడం అనమాట. స్టబోర్న్, డిటర్మైన్ నాట్ టు చేంజ్ వన్స్ మైండ్ వెన్ పీపుల్ థింక్ వన్ ఈస్ బీయింగ్ అన్రీజనబుల్. అంటే చాలా మంది చెప్తారు అది వద్దురా, అది చేయలేవురా, అది వేస్ట్ రా, మనకు కాదురా అంటారు. బట్ స్టబ్బర్న్ పీపుల్ నెవర్ క్విట్, వాడు అనుకున్నది చేస్తారు, చేసిన తర్వాత వదలడు. నెక్స్ట్ లేజీ మీన్స్ ఐడల్, నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు డూ ఎనీథింగ్, వాళ్ళు ఏది చేయడానికి ఇష్టపడతారు. నెక్స్ట్ పాంపువస్ అంటే సెల్ఫ్ ఇంపార్టెంట్, సెల్ఫ్ సెంటర్డ్ అని చెప్పాం కదా. సెల్ఫ్ అంటే ఇక్కడ ఇది వేరు, సెల్ఫ్ సెంటర్డ్ వేరు, సెల్ఫ్ ఇంపార్టెంట్ వేరు. సెల్ఫ్ ఇంపార్టెంట్ నాకు నేనే గొప్ప అని ఫీల్ అవ్వడం. సెల్ఫ్ సెంటర్డ్ అంటే నేను చేయగలను అని ఫీల్ అవడం. నెక్స్ట్ లెవెల్ హెడెడ్ అంటే సెన్సిబుల్ అండ్ మేకింగ్ జడ్జిమెంట్స్. నెక్స్ట్ పాజిటివ్ ఏంటి క్వశ్చన్ ఏంటిది ఆల్రెడీ మనం చూసాం కదా. ఎగ్జాంపుల్, పాజిటివ్ ఎగ్జాంపుల్, ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ డిసేబిలిటీ హీ హాస్ బికమ్ గ్రేట్. పాజిటివ్. ఆప్టిమిస్టిక్ అంటే హీ ఆల్వేస్ థింక్స్ ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ one person then my job is done. Next, generous. He spends most of his time delivering motivational speeches all over the world to inspire people. Confident. Though he has no limbs, he gains faith and hope and tries to give them to others. Smart. He appears to be smart and shows his cleverness in learning things. Sociable. He enjoys being with others by delivering speeches, playing football, golf, surfing, etc. See, one good example. Okay.
Page number 8. Next, seventh one, courageous. Despite the absence of his limbs, he did not get discouraged. With great courage, he tries again and again and becomes a football player, a swimmer, and a surfer. Next, reliable. He is the most reliable person as an evangelical Christian. He has a faith and gives the same to others with his motivational speeches. The people believe his reliability and are attracted towards him. Next, independent. He is independent as well thinks what he has wanted to do. Obedient. He seems to be obedient and accepted unlikely birth. అంటే అతను ఒప్పుకున్నాడు, ఓకే నాకు అందరిలాగా మంచి భర్త లేదు, మంచి పుట్టుక లేదు అని ఒప్పుకున్నాడు. ట్రస్టింగ్. హీ వాజ్ ట్రస్టింగ్, సో ఏ బ్యూటిఫుల్ గర్ల్ మ్యారీడ్ హిమ్. సో అతను నమ్మాడు, నేను ఒక రైట్ గర్ల్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాడు. ఆఫ్ కోర్స్ ఆ విధంగానే మ్యారేజ్ చేసుకున్నాడు. వాలియంట్. విత్ గ్రేట్ డిటర్మినేషన్ హీ హాజ్ రీచ్డ్ ఎ గ్రేట్ పొజిషన్ ఇన్ హిస్ లైఫ్. అంటే కష్టాలు వచ్చినా కానీ తన కరేజ్ని మాత్రం మిస్ అవుతుంది. సో అది కష్టపడ్డాడు కాబట్టి ఈ బికమ్స్ అన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంఫ్ ఓవర్ అడ్వర్సిటీ. లెవెల్ హెడ్. ఈ జడ్జెస్ వెల్ వెన్ హీ సేస్ ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దే టు స్ట్రెంథెన్ అవర్ కన్విక్షన్స్. మనకి ఛాలెంజెస్ అనేవి వస్తాయి. అవి ఎందుకు వస్తాయంటే మనల్ని పట్టుదలను పెంచడానికి వస్తాయి అని చెప్పాలి. దే ఆర్ నాట్ దే టు రన్ అదో. ఆ ఛాలెంజెస్, ఆ కష్టాలు అనేవి మనల్ని కష్టపెట్టడానికి అయితే రావు, మనలో ఉన్న ఇంకా పట్టుదల పెంచడానికి వస్తాయని చెప్పాలి. క్రియేటివ్. ఈజ్ ప్లేస్ గోల్స్ విత్ క్లబ్ టక్కర్ అండర్ హిస్ చిన్. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీనింగ్స్ మనం చూడొచ్చు. పిక్ ద వర్డ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఇస్ ద నియరెస్ట్ ఇన్ మీనింగ్ ద వర్డ్ అండర్లైన్. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ aren't Nick's only thing. He also plays golf with a club tacked. ఇక్కడ kept, pulled, covered, tied. ఇక్కడ ఏమొస్తుంది? ఆన్సర్ ఏం రావు. So your options are there. A, D, B, A, D, B, B, C, right. సో ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా నేను డైరెక్ట్ ఆన్సర్ చేస్తా. సారీ, ఏ కలర్ తీసుకుందాం? So yeah, water sports are not equal thing. He plays golf with the club tucked. Next, his distraught mother could not bring herself to hold him until he was 4 months old. Distraught. Angry, careless, shy, anxious. Okay, ఇక్కడ మనం ఏం చెప్పచ్చు? So anxious. Despite the risk of bullying, his parents insisted on Nick's attending mainstream. Bullying అంటే discrimination, humiliation, negligence and failure. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏమి ఇవ్వచ్చు? Despite the risk of bullying, his parents insisted on Nick attending mainstream school. Discrimination, humiliation. The humiliation అవ్వచ్చు కదా, రైట్. Nick, one who was teased and bullied, an electric wheelchair for mobility and a team of carers. Mobility అంటే మీనింగ్ ఏంటి? మూమెంట్ అనమాట. మొబిలిటీ అంటే మూమెంట్. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 8. దిస్ ఈజ్ పేజ్ నెంబర్ 9. Now page number 10. Okay. So Nick managed to pull through to become an international symbol of triumph over adversity. Adversity and difficulties. The challenges in our lives are there to strengthen our convictions. Convictions and beliefs. Okay. Next, textual grammar, Roman number 3. Read the following descriptions about a person, fill in the blanks with the words that match with these descriptions. Okay, right. So Ashok is very unpleasant and rude fellow. I don't talk to him. He is dash. He is boorish. He is boorish. Second one, Srini is very confident, elegant and polite, but sometimes it does not appear to be sincere. So this is one. boorish తో వన్ రాసుకోండి. నెక్స్ట్
very confident, elegant and polite, but sometimes he does not appear to be sincere. He is soft. ఇది 2 రాసుకోండి. Next, Sujata is quiet and calm. She does not like to spend time with others. She is interested in her thoughts and feelings. So she is an introvert. So introvert the 3 రాసుకోండి. Introvert. Next, Ramesh is very sensitive. He always shows sympathy for people who are suffering. So one who always shows sympathy for people who are suffering. Fourth one, compassionate. ఇది 4 రాసుకోండి. Compassionate is 4. Next, my neighbor is such a person that he has feeling of hatred for others. He desires to hurt others. Feelings. మన వేరే వాళ్ళ ఫీలింగ్స్ మనం హర్ట్ చేసే వాళ్ళు ఏమంటాం మనం? Malicious. You can write this one, malicious. మీనింగ్స్ గుర్తుండాలి మనకి. Malicious. Okay. Next, my father pays careful attention to every detail. He makes through planning for everything in our home. సో మా ఫాదర్ ఏం చేస్తారో ప్రతి డీటెయిల్ కూడా కేర్ చేస్తూ ఉంటాడు. సో అతన్ని ఏమంటారు? హీ ఈజ్ మెటిక్యులస్. చాలా క్యాలిక్యులేటివ్ ఉంటారు అనమాట. ఆర్ వెరీ క్యాలిక్యులేటివ్. సో మెటిక్యులస్. ఓకే. నెక్స్ట్, ప్రేమ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ పర్సన్. హీ ఆల్వేస్ ట్రైన్స్ టు అఫెండ్ పీపుల్. హీ ఈజ్ obnoxious. He is obnoxious. 7. Next, my mother is very calm and peaceful. She doesn't get excited or irritated easily. So మా మదర్ చాలా కామ్గా ఉంటుంది ఎప్పుడు. ప్లాసిడ్ అంటారు. ప్లేసిడ్ అంత నెంబర్ 8. ప్లేసిడ్ నెంబర్ 8. Next, Rahul is very lively and confident person. He enjoys being with his friends. He is an extrovert. కొంతమంది ఎక్స్ట్రోవర్ట్ అంటే బయట బాగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. Extrovert number 9. Next, Sridhar is always afraid of speaking in class. He is timid. అంటే సరిగ్గా మాట్లాడలేడు వాళ్ళందరూ టిమిడ్ పర్సనాలిటీస్ అంటాం. అంటే బాగా పిరికివాడు. ఓకే చిల్డ్రన్, రైట్. ఇక్కడికి 10 pages అయితే అయిపోయినాయి. సో డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్ గ్రామర్లో డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం. ఓకే, సో లెట్ us read the following sentence. The woman who taught him surfing had been bitten off by a shark. చూడండి ఇక్కడ the woman ఎవరు? who taught him surfing, ఎవరైతే సర్ఫింగ్ నేర్పించారో హ్యాడ్ బీన్ బిటన్ ఆఫ్ బై షార్క్. సెకండ్ సెంటెన్స్ చూడండి. నిక్ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్. కామాస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. నిక్ కమా వాజ్. ఇక్కడ నిక్ అంటే ఎవరు? హూ అంటే ఇక్కడ ఎవరో నిక్ అనమాట. టీజ్డ్ అండ్ బుల్లీడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. వాట్ డిఫరెన్స్ వి నోటీస్ బిట్వీన్ సెంటెన్స్ 1 and 2? సెంటెన్స్ 1లో ద రిలేటివ్ క్లాస్ డిఫైన్స్ ద ఉమెన్. ఓకేనా? అంటే ఇక్కడ హూ థాట్ హిమ్ సర్ఫింగ్. హూ అంటే ఎవరు? ద ఉమెన్. అయిపోయింది అక్కడ క్లోజ్. సో ఇట్ ఈస్ ఎ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. అంటే ఒక పర్టికులర్ దాన్ని డిఫైన్ చేసింది. బట్ సెంటెన్స్ 2లో ఏమైంది? ద రిలేటివ్ క్లాస్ యాడ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. చూడండి ఇక్కడ నిక్, హూ అంటే నిక్ అయిపోయింది. నిక్ ఏమైంది? టీజ్డ్, బుల్లీడ్. ఓకే, ఇక్కడ అయిపోవాలి కదా యాక్చువల్. కానీ ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వచ్చింది. హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. అంటే ఇక్కడ మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేస్తాం. ఓకే, అందువల్ల దీని మనం అంటే నాన్ డిఫైనింగ్ క్లాజ్ అని చెప్పి అంటారు. ఓకే, సో ఏ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ ఈజ్ ప్రెసిడెడ్ అండ్ ఫాలోడ్ బై కామా ఆర్ ఏ హైఫన్. కామా అనేది కంపల్సరీ. ద బ్రేవ్ 26-year-old who is mainly a torso plays football, golf, swims. చూడండి ఒక ఎగ్జాంపుల్. ద బ్రేవ్ 26-year-old అంటే అయిపోయింది నిక్. హూ ఈజ్ మెయిన్లీ a torso అంటే
ఇక్కడ ఎవరు అతను రోడ్స్, ఇంకా అదర్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏంటి, ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్, స్విమ్స్ అండ్ సర్ఫ్. అంటే ఇక్కడ మనం నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసాం కదా, కాబట్టి దీన్ని ఏమంటాం మనం, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. నెక్స్ట్ ఎక్స్ప్లెనేటరీ నోట్స్. Relative pronoun. A relative pronoun is a pronoun that joins a clause which introduces to its own antecedent. So this is known as antecedent. ఇక్కడ మనకి who ఉంది కదా, who ముందు ఉన్నది మన antecedent అంటారు. ఇది the antecedent of pronoun is the noun of pronoun which it refers. The words who, where, whom, which, that are extra called relative pronouns. దీన్ని మనం who, where, whom, which ఇవన్నీ కూడా relative pronouns అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, I met Ramu who got the first rank. ఇప్పుడు who అనేది రిలేటివ్ ప్రొనౌన్, బట్ who ఇదంతా క్లాజ్ కాబట్టి దీన్ని మొత్తం కలిపి రిలేటివ్ క్లాజ్ అంటారు అన్నమాట. ఓకేనా, ఇక్కడ who అంటే ఎవరు, రాము. అంటే రాము ఇక్కడ ఎవరు, యాంటీసిడెంట్ అంట, రాముని యాంటీసిడెంట్ అంట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ పీపుల్ హూ లివ్ ఇన్ కోల్డ్ కంట్రీస్ కీప్ దెమ్సెల్వ్స్ వార్మ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఇక్కడ who ఈజ్ అ రిలేటివ్ ప్రొనౌన్, బట్ whoతో ఉన్న సెంటెన్స్ అంతా కూడా రిలేటివ్ క్లాజ్ అంటారు. ఇక్కడ పీపుల్ అనేది యాంటీసిడెంట్ అనమాట. ఇక్కడ హూ అంటే ఎవరు రిప్రజెంట్ చేస్తుంది, పీపుల్ రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి దాని క్లాజ్ అంటారు. నెక్స్ట్ దిస్ ఇస్ ద కార్ విచ్ హిట్ 2 బాయ్స్. విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్, ఇక్కడ హిట్ 2 బాయ్స్ మొత్తం ఆ సెంటెన్స్ మొత్తం కలిపి రిలేటివ్ క్లాజ్ అంటారు. సో మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్. ద ఉమెన్ హూమ్ ఐ మెట్ ఎట్ ద ఎయిర్పోర్ట్ ఈజ్ ఎ ఫేమస్ ఇంగ్లీష్ పోయెట్. ఇక్కడ ఏముంది, ఇక్కడ హూమ్ ఐ మెట్ ఎట్ ద ఎయిర్పోర్ట్, ఇక్కడ యాంటిసిడెంట్ ఏంటి, ద ఉమెన్ అనేది యాంటిసిడెంట్. ఇక్కడ హూమ్ ఐ మెట్ అంటే ఇక్కడ ఎవరైతే నేను కలిసానో వాళ్ళు ద ఉమెన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూద్దాం. ద మూమెంట్ విచ్ ఇస్ లాస్ట్ ఫర్ ఎవర్. ద సెకండ్ సెంటెన్స్ ద రిలేటివ్ క్లాజ్ విచ్ ఇస్ లాస్ట్ ఇస్ మోడిఫైస్ ఇట్స్ యాంటిసిడెంట్ ద మూమెంట్. అంటే ఇక్కడ విచ్ ఇస్ లాస్ట్ అంటే దేని చెప్తుంది, ఇక్కడ ద మూమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ మూమెంట్ అనేది యాంటిసిడెంట్. ఓకే, ద మూమెంట్ అనేది ఇక్కడ యాంటిసిడెంట్. సో దిస్ ఈజ్ పేజ్ నెంబర్ 11. సో మీకు అర్థమైంది అనుకుంటా యాంటిసిడెంట్ అంటే. చూడండి ఇక్కడ దీని ముందు ఉన్నదాన్ని యాంటిసిడెంట్ అంటారు, హూ ఉంది కదా దాని ముందు ఉన్నదాన్ని యాంటిసిడెంట్ అంటారు. ఓకే, నెక్స్ట్ 11 పేజ్ నెంబర్ 12. చూడండి, the man who had cheated me yesterday was arrested by the police. ఇక్కడ ద మ్యాన్ అనేది పడి మీకు వచ్చి ఉండాలి. ద మ్యాన్ అనేది యాంటిసిడెంట్. హూ హ్యాడ్ చీటెడ్ మీ ఎస్టర్డే రిలేటివ్ క్లాజ్. ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఓకే, నెక్స్ట్ ద మ్యాంగోస్ విచ్ ఐ బాట్. ఇక్కడ విచ్ అంటే ఎవరు, ద మ్యాంగోస్ అన్నమాట. థింగ్ కాబట్టి విచ్ అని యూజ్ చేస్తాం. విచ్ ఐ బాట్ ఈజ్ అ రిలేటివ్ క్లాజ్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్. ఇది చాలా మందికి ఇది ఒక పజిల్లా ఉంటుంది, కొంచెం జాగ్రత్త అబ్జర్వ్ చేయండి ఈ సెంటెన్స్ ఇక్కడ. My brother who is a software engineer has gone to Australia. My brother, comma, who is a software engineer, comma, has gone to Australia. ఇక్కడ కామా ఉంది, పై దాంట్లో కామా లేదు, కింద దాంట్లో కామాస్ ఉంది. అంటే ఫస్ట్ సెంటెన్స్ రిలేటివ్ క్లాజ్ హూ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈజ్ నాట్ సపరేటెడ్ ఫ్రమ్ మై బ్రదర్. మై బ్రదర్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సపరేట్ అవ్వలేదు. ఇట్ ఇంప్లైజ్ దట్ స్పీకర్ హెస్ సెవరల్ బ్రదర్స్. అంటే ఇక్కడ కామాగా లేకపోతే ఇట్ సెవరల్ బ్రదర్స్ ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. ఓకేనా, దాంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే వాడి కోసం మాట్లాడాడు. మరి సెకండ్ వన్ వస్తే ఏమవుతుంది, ఒక్కడే బ్రదర్, వాడే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక్కడ హ్యాస్ ఓన్లీ వన్ బ్రదర్. ఓకే, ద స్పీకర్ హ్యాస్ ఓన్లీ వన్ బ్రదర్, ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకేనా, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. లీకేజ్ స్మాల్ ఫుట్ ఆర్ లెఫ్ట్ హిప్. డిఫైన్ రిలేటివ్ క్లాజ్ అంటే ఇదంతా రిలేటివ్ క్లాజ్ మనం మాట్లాడుకున్న వాళ్ళని. డిఫైన్ అంటే పర్టికులర్గా చెప్తాం. నాన్ డిఫైనెంట్ అంటే కామా తర్వాత ఏదైతే ఉందో దాన్ని మనం యూజ్ చేయడం. తర్వాత రిలేటివ్ క్లాస్ నాన్ డిఫైనింగ్. అలా ఇందులో డిఫైనింగ్ దట్ నుంచి డిఫైనింగ్ ఇక్కడ వరకు పెన్సిల్ వరకు. డిఫైనింగ్ అంటే ఇక్కడ కూడా హూ హ్యాడ్ మేనేజ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ డిఫైనింగ్. తర్వాత డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ విచ్ మే హ్యావ్ బీన్ ద బెస్ట్ వన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ డిఫైనింగ్ క్లాస్. ఇది మీకు ఆన్సర్ సరిపోతుంది. దిస్ ఈజ్ పీస్ఫుల్ ప్లేస్ విచ్ ఈజ్ అవే ఫ్రమ్ నాయిసీ సిటీ లైఫ్. సో విచ్ ఈజ్ టెక్స్ట్ బుక్లో ఇది ఒకటి ఇచ్చారు, దీన్ని మీరు ఆన్సర్ చేసుకోవాల్సి వస్తుంది. ద మహాప్రస్థానం ఈజ్ పాపులర్ బుక్. ఇక్కడ బుక్ కాబట్టి విచ్ అనమాట. విచ్ వాజ్ రిటన్ బై శ్రీశ్రీ. సురేష్ కామా, సురేష్ అంటే కామా తర్వాత హూ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ కామా హ్యాస్ లెఫ్ట్ ద స్కూల్ జస్ట్ నౌ. ఇది
non-defining relative class, is a defining relative class, defining relative class. This is a street which you call King Koti, defining relative class. ఇక్కడ street అన్నాడు కాబట్టి which అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ద ఎక్స్ప్రెస్ విచ్ స్టార్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ ఎస్టర్డే అది చేస్తారు. ఎక్స్ప్రెస్ ది యాంటిసిడేట్ దీన్ని మనం విచ్తో మనం చెప్తాం అన్నమాట. నెక్స్ట్ 13. ఇప్పుడు బయో స్కెచ్ అనేది ఎలా రాయాలి, ఓకేనా. సో 13 బయో స్కెచ్ మనం ఎలా రాస్తాం ఏంటిదో ఒకసారి చూద్దాం. సో రైటింగ్ బయోగ్రఫీ స్కెచ్. అసలు బయోగ్రఫీ స్కెచ్ అంటే అర్థం ఏంటి? ఇట్స్ అన్ అకౌంట్ ఆఫ్ ద లైఫ్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ అన్ ఇండివిజువల్. It includes information about the person's name, place or residence, education, occupation, life, activities and other important details. It is written by another person. ఇది వేరే వాళ్ళు రాస్తూ ఉంటారు. ఆటోబయోగ్రఫీ అంటే నా పేరు రాసుకోవాలి. If a person writes an account his or her own life is called an autobiography. Okay, so these are the details. మన టెక్స్ట్ బుక్ లో కూడా చూడొచ్చు. డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ January 8, 1942 ఆక్స్ఫోర్డ్. ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నమాట. ఇప్పుడు ఈ డీటెయిల్స్ని ఉపయోగించుకొని మనం బయో స్కెచ్ అనేది రాయాలి. డీటెయిల్స్ ఉపయోగించుకొని బయో స్కెచ్ రాయాలి. సో చూడండి ఇక్కడ బయో స్కెచ్ అంటే ఏ విధంగా స్టార్ట్ అయిందో. బయోగ్రఫికల్ స్కెచ్ ఆఫ్ స్టీఫెన్ హాకింగ్. స్టీఫెన్ విలియం హాకింగ్ వాజ్ ఎ గ్రేట్ అండ్ నోన్ సైంటిస్ట్ ఆఫ్ ద కాంటెంపరీ వరల్డ్. ఫస్ట్ ఎప్పుడు రాసిన బయో స్కెచ్, ఫస్ట్ ఎప్పుడు రాసినా మనం దాని ఇంపార్టెన్స్ హైలైట్ చేయాలి. మనకి ఇంపార్టెన్స్ హైలైట్ చేయాలి. ఈ వాజ్ బోర్న్ 8 తర్వాత డీటెయిల్స్ అన్నమాట. చూడండి ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెన్స్ హైలైట్ చేసామా, వై ఈజ్ సో గ్రేట్ అనేది హైలైట్ చేసాం. తర్వాత డీటెయిల్స్ అన్నమాట. తర్వాత అతని అచీవ్మెంట్స్ ఏముందో దాన్ని మనం సెకండ్ పారాగ్రాఫ్ రాస్తాం. థర్డ్ పారాగ్రాఫ్ ఏం రాస్తాం, పర్సనల్ డీటెయిల్స్ రాస్తాం. ఓకేనా. అంటే ఇక్కడ అచీవ్మెంట్స్ స్కూల్ లెవెల్ అనమాట. సారీ, ఇక్కడ స్కూల్ లెవెల్ రాసాము. తర్వాత ఆయన పర్సనల్ మ్యారేజ్ లైఫ్ రాసాము. తర్వాత ఆయన అచీవ్మెంట్స్ అనేవి మనం రాసాం అనమాట. సో స్టెప్ 1 ఫస్ట్ ఎప్పుడు మాత్రం గ్రేట్నెస్ రాయాలి. నెక్స్ట్ 1 బర్త్ డీటెయిల్స్ రాయాలి. తర్వాత చైల్డ్హుడ్, తర్వాత మ్యారేజ్ లైఫ్, తర్వాత అతని అచీవ్మెంట్స్ రాయాలి. ఓకేనా. సో ఈ వీడియో నేను ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. ఇప్పటికే చాలా టైం అయింది, 1 hour 8 minutes వరకు అయింది. సో నెక్స్ట్ సెకండ్ లెసన్ బి లెసన్ ఏదైతే ఉందో దాన్ని మనం రేపు అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం రేపు అప్లోడ్ అయిపోతుంది. సేమ్ అది కూడా గ్రామర్ మనకి టెక్స్టువల్ గ్లాజరీ ఏదైతే ఉందో, తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ఏదైతే ఉన్నాయో, తర్వాత మన టెక్స్ట్ బుక్లో ఇంకా చాలా ఉన్నాయి, దాంట్లో కూడా చాలా ఉన్నాయి. దాన్ని నేను మ్యాక్సిమం రేపు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ చిల్డ్రన్. నాకు తెలిసి మీరు యూనిట్ ఏ రీడింగ్లో మీకు డౌట్స్ కానీ లేకపోతే టెక్స్టువల్ గ్రామర్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయినాయి అని అనుకుంటూ ఆశాభావం వ్యక్తం చేస్తూ, మరి ఇది కానీ మీకు అర్థమైంది లేకపోతే మాకు యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటే మీ 10th క్లాస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమని అడుగుతూ మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ Zakir Vamgiri signing off for today. Bye bye. Have a great day.